ఉట్టిగానే స్ట్రీట్ ఫుడ్ అట్లా. యాజ్ యూజువల్ ఫస్ట్ స్టాప్ పెట్రోల్ బంక్ అండ్ ఇట్ వాజ్ పెట్రోల్ 115. షాపింగ్కి కూకట్పల్లి సైడ్ పోదాం అనుకుంటున్నాం, కేపీహెచ్పి. అక్కడ మా ఫ్రెండ్ కూడా ఉంటుంది, ఇంకా దాన్ని కూడా కలిసి అట్లా తిరిగేద్దాం అనుకుంటున్నాం. మీరైతే హైదరాబాద్ నైట్ లైఫ్ చూడండి. నైట్ లైఫ్ కాదు, జస్ట్ నైట్ టైం. ఇంకా మేము హైటెక్ సిటీ ఫ్లైఓవర్ ఎక్కేసరికి థండర్స్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇంకా వర్షం పడుతుందేమో అని అనుకున్నాం కానీ ఏం పడలేదు. మీరు ఇక్కడ స్క్రీన్లో చూస్తే థండర్స్ కనిపిస్తాయి మనకి. ఇంకా మేము ఆల్మోస్ట్ కుక్కట్పల్లి వరకు వచ్చేసినాం అనమాట. నెక్సస్ మాల్ ముందుకు అట్లా వచ్చేసినాము. అప్పుడు ఇదేదో ఫేర్ జరుగుతున్నట్టుంది ఇక్కడ. ఇక్కడ ఒక అయోధ్య సెటప్ అండ్ ఒక టైటానిక్ సెటప్ ఉంది. అసలు టైటానిక్ ఎక్కడో పోయింది అనుకుంటున్నారు, ఇక్కడనే కుక్కట్పల్లిలో మన నెక్సస్ మాల్ పక్కకే ఉంది. అండ్ మన నెక్సస్ మాల్ డెకరేషన్ అయితే అద్దరు కొట్టేసారు, చాలా బాగుండే, చాలా కలర్ఫుల్ ఉండే. అండ్ యాజ్ యూజువల్ హైదరాబాద్ ట్రాఫిక్ అసలు ఓ మై గాడ్, పాపం దాంట్లో వెయిట్ చేసిన ప్రతి ఒక్కరు అసలు. మేము ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇంకా జేఎన్టీయూ ముందు లేన్ ఉంటుంది కదా, అక్కడ షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. సో మా ఫ్రెండ్ కూడా కాల్ చేసి తనని డైరెక్ట్గా అక్కడికే వచ్చేసేయమని చెప్పిన. లెట్స్ గో. అండ్ మన లూలు మాల్ నేను ఒక 2 times ఏమో వెళ్ళినా అనుకుంటా లూలు మాల్కి, ఎక్కువ వెళ్ళలేదు. నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది అక్కడ వాళ్ళు ర్యాబిట్స్ని కూడా అమ్ముతున్నారు. వావ్, గుడ్. మీకు లూలు మాల్లో ఏమి ఇంట్రెస్టింగ్ అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఫ్లైఓవర్ దిగుతున్నప్పుడు ట్రాఫిక్ ఉండే, ఏ ఫ్లైఓవర్ పైన అంత ఎక్కువ ట్రాఫిక్ లేకుండే. అండ్ మా ఫ్రెండ్ వచ్చేసింది అండ్ ఓ మై గాడ్ తన నా కోసం ఫ్లవర్ తెచ్చింది గాయస్. అండ్ వచ్చేసినాము. ఇది మన జేఎన్టీకి ఆపోజిట్లో ఉన్న స్ట్రీట్. ఈ స్ట్రీట్లో మనకి ఫుడ్ దొరుకుతుంది అండ్ ఫోన్ కేసెస్ దొరుకుతున్నాయి. మనకి మెయిన్గా చిన్న చిన్న జ్యువెలరీ, జంక్ జ్యువెలరీ ఉంటుంది కదా, ఆ జ్యువెలరీ ఎక్కువ ఉంది. అండ్ చిన్న చిన్న కాస్మెటిక్ షాప్స్ అండ్ ఫుడ్ షాప్స్ కూడా బాగున్నాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి చూడడం స్టార్ట్ చేసినాము. మేము పర్టికులర్ ఏం తీసుకోవాలని వెళ్ళలేదు కానీ జస్ట్ అలా చూద్దామని వెళ్ళినాము. నేను ఈ ప్లేస్కి ఆల్మోస్ట్ ఒక 6-7 years తర్వాత వచ్చినట్టున్నా. ఎప్పుడో కాలేజ్లో ఉన్నప్పుడు వచ్చిన, ఆ తర్వాత రాలేదు. సో మేమిద్దరం కలిసి ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చామన్నమాట. పోయే ఛాన్సే లేదు.
Hair extension. We need it in the future. Right, bro. Madam, right, excuse me, ma'am. Yes. I'm sick. నేను కూడా నీకు సెట్ అయింది సస్య రే బాన్ సస్య సెట్ అయింది కదా నాకు బాలే చెప్పు సెట్ అవుతుంది ఎంత వెళ్తున్నావు మోమోస్ తిన్నాను 60 రూపీస్ మోమోస్ హైదరాబాద్ లో చీపెస్ట్ 60 మూడు ఇస్తాడా ఏంది స్టీమ్ అన్న తింటావు ఫ్రై అన్న తింటావు కదా ఒక స్టీమ్ ఒక ఫ్రై చెప్పు కథమా అది మా అదృష్టం అట్లా ఉంటుంది వచ్చాపండి నేనేనా ఏంటిది మాల్పూరి దట్ ఈస్ రోజ్ మిల్క్ మాల్పూరి కోవా బొబ్బట్టు కోవా బొబ్బట్టు రాజమండ్రి స్పెషల్ రోజ్ ఇవన్నీ ఎంత 135 135 అంటే మూడు రాజమండ్రి స్పెషల్ రాజమండ్రి స్పెషల్ చాలా వేడిగా ఉంది అది ఇంకా నన్ను వదిలేసిర్రు కొనేదేం లేదు ఏదో తినడానికి వెళ్దామంటున్నారు అట్లా ఇది నా పరిస్థితి కరెక్ట్ అయితే ఏం కొనరు పుట్టిగా చూస్తారు సైంటిస్టులా మాట్లాడుకుంటారు ఇలా పెడితే జుట్టంతా వచ్చాయండి అది
దాంట్లో లేని ఐటమ్ గురించి అడగాల, అది పెట్టేసి వెళ్ళిపోవాలి. అది నేను చెప్పింది కరెక్టే కదా. ఈ ప్లేస్కి వచ్చినాం, చింతమణి పులావ్, వెళ్ళి ట్రై చేద్దాం. సో చింతమణి పులావ్లో ఒక జాయింట్ పీస్, ఒక లివర్ ఫ్రై అండ్ ఒక దమ్ బిర్యానీ తీసుకున్నాం అనమాట. అండ్ 3 థమ్స్ అప్, ఒక కూల్ వాటర్ బాటిల్, 3 కలిపి 530 పడింది మాకు. ఆ ఫ్రై పీస్ జాయింట్ అయితే ఓ మై గాడ్, ఎక్సలెంట్, మస్ట్ ట్రై అసలు. ఇంకా మా ఫ్రెండ్ని రోడ్డుకి అటు సైడ్ దింపేస్తే తను షేర్ ఆటోలో వెళ్ళిపోతుంది అనమాట. సో తను దింపేసి మనం కూడా వెళ్ళిపోతాం. బాయ్ ఫ్యాన్స్. వచ్చేసినాం ఇంటికి. మా ఫ్రెండ్ని ఇంకా అక్కడే వాళ్ళ హాస్టల్లో డ్రాప్ చేసేసి మేము ఇంటికి వచ్చేసినాం. సో వాట్స్ ఇన్ మై బ్యాగ్ నౌ? ఇంకా అక్కడ బిర్యానీ తిన్నాం కదా, ఆల్మోస్ట్ ఒక ప్లేట్ మిగిలిపోయింది, తినలేకపోయినాం. జాయింట్ బిర్యానీ టేస్ట్ చాలా చాలా బాగుంది. 210 రూపీస్ అనుకుంటా జాయింట్ బిర్యానీ, బాగుంది, కానీ ఎక్కువ అయిపోయింది అనమాట మాకు. ఇంకా ఇంటికి తీసుకొచ్చేసాం. బ్రేక్ఫాస్ట్ అదే మా ఆయన. వాటర్ బాటిల్, స్కార్ఫ్ తీసుకున్నాము. నేను అది సేమ్ స్కార్ఫ్ తీసుకున్నాము, అది తీసుకెళ్ళడం మర్చిపోయింది. సో ఇక్కడే ఉందన్నమాట. వేసుకోవచ్చు, పైకి నార్మల్ వేసుకోవచ్చు, పైకి నార్మల్ వేసుకోవచ్చు. ఆయిల్ ఇట్లా హెడ్కి ఇట్లా అంతా పట్టుకుంటుంది. చీత ప్రింట్ తీసుకున్నా. ఇప్పుడు స్టైల్ చేసినప్పుడు నేను ఆబ్వియస్లీ ఈ 2 క్లిప్స్ తీసుకున్నా. ఇది దానికి థిక్ హెయిర్ ఉంటుంది అనమాట. ఈ రెండు 60, 2 30. చిన్న కమ్మలు తీసుకున్నా, 2 తీసుకున్నా. నాకు కూడా ఇట్లా అందరిలాగా స్లోగా ఓపెన్ చేయబుద్ది అవుతుంది, ఎందుకని చిరాకు. ఇదొకటి, ఇదొకటి. 50 ఈచ్. ఇది దీని మీద కనిపిస్తుందా? దీని మీద పెడతా. 50 ఈచ్. ఇంకా అంతే. Hope you guys like this video. Please subscribe to our channel. Bye bye.